అందరికీ హాయ్ అండి. ఒక చిన్న చిన్న స్టోరీ అంటే మామూలుగా హ్మ్, ఒక తరగతి గదిలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఒక పెద్ద తరగతి గది అనమాట. అయితే తరగతి గదికి తగ్గట్టుగానే చాలామంది పిల్లలు కూడా చాలా గ్యాదర్ అయినారు. ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తుంది. ఆ సబ్జెక్ట్ పేరు జీవుడు దేవుడు. అయితే తరగతి గదిలో టైట్‌గా అవ్వడం వల్ల పిల్లలు కొంతమంది ఏం చేశారు టీచర్‌తోని టీచర్ మీ కూర్చోడానికి ప్లేస్ సరిపోవట్లేదు అలా ఇలా అని కొంచెము ఎలిగేషన్స్ తెచ్చారు. అయితే టీచర్ ఏమన్నదంటే ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలంటే కొంచెం ఓపిక పట్టాల్సిందే, మనకున్న ప్లేస్‌లో అడ్జస్ట్ కావాలి అని అన్నది. అయితే కొంతమంది పిల్లలు నిరసన వ్యక్తం చేస్తూ పక్క గదిలోకి వెళ్ళారు. కొంతమంది పక్క గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గది చిన్నగా ఉందన్నమాట. ఆ గది చిన్నగా ఉందని చెప్పేసి అందులోకి వెళ్ళి సగం వెళ్ళిన వాళ్ళలో సగం మూడో గదికి వెళ్ళారు. ఇలా ఒకటో గది, రెండో గది, మూడో గదిలో ఉన్నారు. సబ్జెక్ట్ ఒకటే. ఇప్పుడు ఈ 3 గదులకు ముగ్గురు టీచర్లు వెళ్ళారు. సబ్జెక్ట్ మాత్రం ఒకటే చెప్పేది, జీవుడు దేవుడు గురించి. అయితే క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ బయటకు వచ్చారు. ఒకటో గది, రెండో గది, మూడో గది పిల్లలు ముగ్గురు కూడా బయటకు వచ్చేసి మా టీచరు గొప్పగా చెప్పిందంటే మా టీచర్ గొప్పగా చెప్పిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురు టీచర్లు చెప్పిన సబ్జెక్టు ఒకటే, కానీ వీళ్ళ పేర్లు వేరు. ఒకటో గది టీచర్ పేరు దేవుడు, రెండో గది టీచర్ పేరు అల్లా, మూడో గది టీచర్ పేరు జీసస్. ఇలా పిల్లలు ఏం చెప్తున్నారు, మా జీసస్ బాగా చెప్పాడని ఒకరు, ఆ గది పిల్లలు మా అల్లా బాగా చెప్పాడని ఒకరు, మొదటి గది పిల్లలు మా దేవుడు బాగా చెప్పారని హిందువులు. ఈ విధంగా ముగ్గురు కూడా 3 తరగతి గదిలో నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఇలా వారి టీచర్ల పేరు చెప్తూ గొప్పగా ఆనందపడిపోతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులకు అర్థం కాని విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఒకటేను, కాకపోతే వాళ్ళు టీచర్ల పేర్లు గుర్తుపెట్టుకురు కానీ అక్కడ చెప్పినటువంటి సారాంశం ఏంటో వాళ్ళకి అస్సలు కూడా అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ ఒకటే అయినప్పుడు ఇంకా గొప్పగా చెప్పడం ఏముంటుంది అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ ఇక్కడ ఎంతసేపటికి సబ్జెక్టును వదిలిపెట్టి విద్యార్థులు టీచర్ల పేర్లు గుర్తుపెట్టుకున్నారు. దేవుడు, జీసస్, తర్వాత అల్లా, ఈ 3 పేర్లు టీచర్ల పేర్లు గుర్తుపెట్టుకున్నారు. అంటే భగవంతుని పేరు గుర్తుపెట్టుకున్నారే తప్ప బైబిల్లో ఉన్నది కానీ, ఖురాన్లో ఉన్నది కానీ, భగవద్గీతలో ఉన్నది కానీ ఎవరు కూడా క్షుణ్ణంగా చదివి దాన్ని ఆచరించడం మానేశారు. సో ఇప్పుడు మన 3 మతాల మధ్య జరుగుతున్న విషయం కూడా అదే. టీచర్ల పేర్లు గుర్తుపెట్టుకోవడం మానేసి ముందు ఆ సబ్జెక్ట్ ఏంటిది, అది లోతులు ఎంతగా ఉన్నాయి, ప్లస్ దాన్ని అంటే ప్రతి ఒక్క గ్రంథంలో ఏం చెప్పబడ్డది అనేది 1కి 10 సార్లు చదవాలి. ఎందుకంటే ఒకటి మనం చదివినప్పుడు దాని అర్థాలు నిజంగా కూడా అనుభవజ్ఞులకే అర్థమవుతాయి. కాబట్టి చదవండి, తెలుసుకొని ఆచరించండి. టీచర్ల పేర్లు కాదు, సబ్జెక్టు గుర్తుపెట్టుకోండి.